కావుకి పెడతా ఒక కమల తిరుకులు పడుపుతా ఒక కొడుకుల కన్నీళ్లు భర్త సేప మీద పడిపింది అనుకున్నాడు తన భర్త బామ మన కొడుకులు ఏడవకున్న కొట్టేడిపించిన కొడుకుల కన్నీళ్లు నా మీద పడ్డాయి నా జీవికి ఇంతెత్తురుతో కొల్లు ముందు ముందోళ్ళు వెనక తిరిగి ఇల్లు నాలుగు బియ్యం పోసి 4 పైసలు పెట్టి నువ్వు అవ్వర్రా అని ఏనాడు తల్లికి మాత్రం అలాగే కొడుకుని ఎత్తుకొని కుండ పట్టిన మళ్ళా గోవిందన్నారమ్మ నిప్పు ముందు ముట్టించినప్పుడే బరా 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 కాట్నం కలాంటుకున్నది కాట్నం కలాంటుకున్నప్పుడు ఆ తల్లి కన్ను చూసింది వచ్చి నా బతుకు పాలు నా భర్త కాలం అయిపోయింది పొద్దు వచ్చిన కాడ నా పిల్లలు నేను ఎట్లా చాలని నా తల్లి ఏమి చేసింది కాట్నంలో నా కొడుకులో వేసి అదే కాట్నంలో నేను దొరికి సచ్చిందని అని అప్పుడు మాత్రం నిన్ను ఎట్టేసేయ మరి ఆ కాట్నంలో మాత్రం ఆ కొడుకులు అయ్యబోతాను కొడుకులు వేయబోతా అంటే అవ్వా నీ కొడుకుల కష్టంలో వేయబోతానమ్మా వేయకు ఇలా సత్యనులతో సత్య ప్రపంచం ఎంత దూరం వస్తుందా అవ్వా మనుండి కొట్టాడాల మానవుడు సత్యం అన్న సాధించేది ఉన్నదా ఏ మానవునికైనా అయ్యో 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 అంటే వాని గుండె ఎదురు వాని పానం అక్కడికి పోతుంది గుండె ధైర్యం ఉన్నోడే ముందుకు దూకుతాడు ఇలా నువ్వు సత్యం సాధిస్తావమ్మా మానవునికి వస్తుంది కట్టం అడిగా మాకు కట్టదా అమ్మ బాధపడ కానీ తల్లి రెక్క పట్టి వెనక గుంజి ఆమె సాగుతానే సన్నీళ్ళ తాను గంగవేడి ఓదమందరా గుండె రాయి వేసుకొని బతికింది రెక్క కావాలన్నర వాతన్ని తీసుకొని సాగుతానే సన్నీళ్ళ తాను గంగవేడి ఓదంపా మనిషికి పొడి బట్ట పడుతుంది బట్ట ఎప్పుడో పుస్తకాన్ని సచ్చింది ఓనాడు దానమైంది ఓనాడు మళ్ళీ వెళ్ళాలి 3 వద్దుల ముందు పచ్చి పెట్టిండ్రు 5వ నాడు అన్ని పచ్చి పెట్టిండ్రు 9వ నాడు చిన్న పండుగ 11వ నాడు పరలోక క్రియలు చేస్తాను అవ్వ సాలని దానం ఏంటారు మానవునికి అవ్వ 1,00,000 రూపాయలు దారాట సాలన మరి తండ్రి నర్సయ్య పేరు మీద మరి బిడ్డ కన్నా ఆగవ్వా మరి అలా తింటే పేరా తాగితే పేరా మరి మా తండ్రి నాకు ఎందుకు అది కట్టడు ఆ జరిగిపోయిన ఆ తండ్రి పేరు మీద అని ఉసుకెత్తా సరిగ్గా ఉందని మరి బిడ్డ కల్లా ఆగవ్వా తండ్రి నర్సయ్య పేరు మీద మరొక 500 రూపాయలు దానం
నా కాళ్ళకు గొప్పరా మనకు ఒకరు కట్టమస్తే ఒకరకు నీకు కట్టమస్తే అయ్యో నా చెల్లె కట్టమని నేను అంత చూసిపోతానా నీ కట్టమని అన్నా నీకు రానాడు రాష్ట్రరావు ఎడగానాడు చేసి నువ్వు పుట్ల వేనా పుణ్యముల వేనారా కొడుకు కొడుక అంటాడు కొడుకేది బుక్కడన్నం నాకు పెడతామనుకున్నారా నేను కర్మదక్కువ నేను కాలమైందరా కొడుకు నన్ను అవతారేస్తామనుకున్నారా కొడుక బుక్కడన్నం నాకు రాకి లేదా నా కొడుకు కన్నల్ల ముంగట కొడుకుల ప్రాణం పోతే కాంతమడదాకా దుఃఖం అన్నారు కొడక నాకు పుట్టడు దుఃఖం ఓడిగచ్చారు కొడకారే అందరూ ఓడగొట్టుకున్నా ఎవరు ఓడగొట్టుకున్నా నా కొడుకు అని నా కష్టం కొడక నా దుఃఖం కొడక నా దుఃఖం కూడా పెడతలేవా అది నీకు వస్తుంది కొడుకు రమేష్ పేరు మీద మరొక తల్లిదండ్రి పేరు మీద తన అన్న పేరు మీద మరి యొక్క 500 రూపాయలు పండుగ తెల్లారి ఎండుగా తల్లికి ధైర్యం చెప్తాను అవ్వ నువ్వు బాధపడదు ఇవాళ నీ భర్త నాది చేసుకొని పిల్లల ముందు పెట్టుకొని కలకల కలకల కన్నీళ్ళు ఇస్తే నీ భర్త లేచేస్తాడా సచ్చినోళ్ళు
తిరిగి వస్తారా తల్లి నువ్వు బాధపడకు అని మరి ఎక్కడో అక్కడ పోతాంట ధైర్యం పుట్టడు అందున్నప్పుడు ధైర్యం చెప్పే సాటి మనిషి ఉండాలి అమ్మ నువ్వు ఇచ్చిన కుందాపడకు అయ్యో 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 అంటే నీ గుండె నీ పానం అక్కడికి పోతుంది గుండె ధైర్యం చేసుకొని నీ కొడుకులో చదువుకున్నదాని కావాలి నీ కొడుకులో పేరు తెచ్చిన దాని కావాలి అవ్వ నువ్వు ఇచ్చిన కుందాపడి నీ పానం పోతే నీ కొడుకులో తెరువు నువ్వో తెరువు తల్లి అవ్వ నీ గుండె రాయి వేసుకొని నీ కొడుకులో చదువుకోమన్నప్పుడు ఆ తల్లి పుట్టెడు దుఃఖాన్ని బాధన పెట్టింది నా కొడుకులో చదువుకున్నదాన్ని కావాలనుకున్నది కనకవాది భర్త దుఃఖాన్ని బాధ పెట్టింది నా కొడుకులో రాజు పెద్ద చేసుకున్నదాన్ని కావాలే పేరు తెచ్చిందాన్ని కావాలి నా భర్త పేరు నిలబెట్టిందాన్ని కావాలనుకున్నా కొడుకురా బాగా రామ రామ రాఘవ రామ మరి అనుకున్నదే కనకవతి మరి కొడుకుల మాత్రం అనగానే చదివియాలి రాజ్యానికి రాజులయ్యేది నా కొడుకుల చదివియాల పేరుకు రావాలని ఇద్దరు కొడుకుల తీసుకొని మరి ఏనాడు ధర్మాన ఇసుకోరు వాళ్ళ వీడి తీసుకొచ్చావు ఆ కొడుకుల బల్ల చేరి ఎత్తి రాళ్ళ పిల్లలు కాబట్టి మన నాలుగు మీద నక్షత్రం ఉన్నదా ఇద్దరు పిల్లలు కోటారెడ్డి కిస్తారెడ్డి అయినా మరి పిల్లల్లో ఇద్దరు పిల్లలు చూడవు అమ్మాయి ఏది కదా చదువుకుంటా కళ్ళల్లా బాలలైనా చదువుకుంటా
బల్లలో చదువుకుంటే అక్కడ ఉండని మరి ఆ కొడుకులు బల్లలో చదువుతారా మరి భర్త దుఃఖాన్ని బాధ పెట్టింది కొడుకులు ఇంత ఇంత ఆ తల్లికి చూడు కొడుకులను చూస్తే భర్త దుఃఖాన్ని మర్చిపోయి మరి ఆ కొడుకులు ఆ బలలో అట్లా చదువుకుంటారా ఒకనాడు దినమంది కనుక ఆ తల్లి కనకావతి కనుక మేడల్లో చూడమమ్మ మరి ఏనాడు ఆ తల్లికి బట్ట మాసి పాండవ దూరమయ్యనమ్మ బట్ట మాసి పాండవ దూరమైనప్పుడు అయ్యో భగవంత ఇప్పుడు నా గర్భాన నాకొక్క బిడ్డ ఉంటే అవ్వా అవ ఇప్పటికప్పటికన్నారు ఆడోళ్ళ మనం ఆడవారి కనుక మగవారి మనం మగవారి కనుక అన్నారు ఇప్పుడు నా బిడ్డ ఉంటే నా బిడ్డ తోడి నా బాధ చెప్పుకుందు నా కొడుకులు మగవారి కాదు నా కొడుకులకేమని చెప్పాలి నేను కుండ చేత పట్టి అన్నం ఎట్లా అండాలి నా కొడుకులకి ఎట్లా వెళదు అని ఆ తల్లి బట్ట మాసి పాండవ దూరమైన తల్లి ఏమనుకున్నదమ్మ మరి ఊరు బయట కనుక సోమనాల బాయ్ ఓ బాయ్ కాడి పోయి తడివేడు తానమాడి నేను బాండవ 2 నీళ్లు పట్టుకొచ్చి చదువు నా కొడుకులకు వంట చేసి నా కొడుకులకు అన్నం పెట్టి మళ్ళీ బల్లలో తోలుతాను అని కనుక సోమనాల బాయ్ వేడికే నేను బిడ్డలు కన్నదాన్ని కాకపోతే నేను కొడుకుల కన్నదా నేనైతే అయ్యో అందుకే అన్నాడు సాట ఆడిదాన్ని కట్టబట్టి సాట ఆడి సాయం అన్నారు ఆడోళ్ళ మరి ఆడోళ్ళ కెరకనన్నారు నా గర్భాన బిడ్డ లేకపోయానే ఆ తల్లి చూడు అది నా కొడుకులకు నేనేమని చెప్పుకోవాలన్నా అటువంటి చూడు కనుక సోమన బాయి వేడికై రామ 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 మరి ఇక్కడ బావి కాడ తడివేడి తానం ఆడుతుందా ఇక తానం ఆడుకుంటే ఈ బిడ్డ ఇక్కడ ఉండని మరి ఆ కొడుకులు బల్లలో పోయి ఇల్లు బల్లల కాంచెలు ఇంక ఇంటికి రాలే మరి ఆ కొడుకులు అక్కడ చదువుకుంటాను మరి తల్లి బావి కాడ తానం చెప్తాను మరి ఇక్కడ సంగతి ఇక్కడ ఉండంగా అది దేవలోక పట్టము దేవలోక పట్టముల చూడు దేవేంద్రుడు అల్లడు ఒక్కరు కాదు ఇద్దరు కాదు 7 బిడ్డ పెద్ద బిడ్డ రంభ అందరికంటే చిన్నది 7 బిడ్డల కలగాని 33 కోట్ల దేవాది యువతులలో నా బిడ్డలు నాట్యం చేసి 7 బిడ్డలు మెప్పిస్తూ ఉన్నారు అవయ్య కడపన కొడితే అందరి గుణజ్ఞానం ఒక తిరుగు ఉంటారు పిచ్చోడు కడపన మంచోడు కొడతారు మంచోడు కడపన పిచ్చోడు కొడుతారు ఈ 7 బిడ్డల కన్నా కానీ తెలివి కళ్ళ బిడ్డ ఎవరో తెలివి తక్కువ బిడ్డ ఎవరో తెలుసుకోలే వాళ్ళు ఎవరు కొల్లడం 7 బిడ్డలు ఆటలు ఆడుకుంటాం అందరికంటే ముందు పెద్ద బిడ్డ దేవరంబ రంబని అడిగి చూస్తానని కుల్లడు మంచి మళ్ళా ఉన్న కూడా అందంగా ఎగురుతుంది బిడ్డ పట్ట మీద తెలియదు గోడలో నాకే తెలియదు సాయలు కన్నా
ఆ